హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు జాహ్నవి. సాఫ్ట్ అండ్ జ్యూసీ యమ్మీగా ఉండే గులాబ్ జామ్ ఎలా చేయాలో ఈరోజు నేర్చుకుందాం. మార్కెట్లో చాలా రకాలైన ప్రీమిక్సెస్ ఉంటాయండి గులాబ్ జామ్కి. సో మేమైతే ఎంటీఆర్ వాడుతున్నాము. ఫస్ట్ అయితే ప్రీమిక్స్లో ఎటువంటి లంప్స్ లేకుండా మనం చేతితో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి మనం వాటర్ కానీ మిల్క్ కానీ యూస్ చేయొచ్చు. మేమైతే వాటర్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఈ పిండిని ఒక ముద్దలా చేసుకుందాము. చపాతీ పిండిలో ఎప్పుడూ ఈ పిండిని గట్టిగా కలుపుకోకూడదు. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం ఎలా పట్టాలో చూద్దాం. 500 గ్రాముల ప్రీమిక్స్ తీసుకున్నాం కాబట్టి దానికి కేజీ పంచదార పడుతుంది. మనం కేజీ పంచదార యూస్ చేస్తున్నాం కాబట్టి 1 లీటర్ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటాం. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యి బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా పంచదార అంతా కరిగినప్పుడు ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ అనేది ఆప్షనల్. మాకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి మేము ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాం. లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. పంచదార పాకం అనేది ముట్టుకుంటే కొంచెం స్టిక్కీగా అనిపించాలి. అలా అనిపించినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మన షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి నుంచి చిన్న చిన్న భాగాలుగా పిండిని తీసుకొని రౌండ్గా బాల్స్ కింద చేసుకుందాం. క్రాక్స్ రాకుండా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఉండల కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకుందాం. మీరు ఆయిల్ అన్ని యూస్ చేసుకోవచ్చు గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి. బట్ గీ అయితే చాలా యమ్మీగా ఉంటుంది. ముందుగా చుట్టుకున్న గులాబ్ జాములన్నీ ఒకటి తర్వాత ఒకటి నేతిలోకి వేద్దాం. మనం గీ యూస్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ హీట్ అయితే గీ కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. దాని గురించి టెన్షన్ ఏం పడక్కర్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గులాబ్ జామ్ ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. లేకపోతే మనకి బయట కలర్ వచ్చి లోపల కుక్ అవ్వకుండా పచ్చిగానే ఉండిపోతాయి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మనం బాల్స్లో చేసుకున్న అన్ని గులాబ్ జాములు ఫ్రై చేసేసుకుందాం. చూడండి ఎంత రౌండ్గా క్రాక్స్ లేకుండా ఎంత నీట్గా గులాబ్ జాములు ఫ్రై అవుతున్నాయో. ఇలా మొత్తం గులాబ్ జామున్ అన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఒకవేళ మనం ప్రిపేర్ చేసుకున్న పాకం చల్లగా అయిపోతే ఒకసారి హీట్ చేసుకొని నెక్స్ట్ మనం గులాబ్ జాములు యాడ్ చేసుకోవాలి.
అలా మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జాములని పాకంలోకి వేసాక ఒక 30 to 40 మినిట్స్ అనేవి మన షుగర్ సిరప్లో సోక్ కానివ్వాలి. అప్పుడే గులాబ్ జాములు అనేవి చాలా యమ్మీగా రెడీ అవుతాయి. చూసారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తున్నాయో. అంతేనండి, సింపుల్గా ఈజీగా ఇలా గులాబ్ జామ్స్ అనేవి మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.